హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్యన్ టేల్స్ తెలుగు. ఇది అరిసెల పిండి. లాస్ట్ టైం హైదరాబాద్ వెళ్ళినప్పుడు అమ్మ చేసి ఇచ్చిండే. ఇట్లాంటివి 2 బాక్సెస్ తెచ్చుకున్నా. ముందు రోజు నైట్ ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెడితే నెక్స్ట్ డే మార్నింగ్కి ఇట్లా సాఫ్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ అరిసెల పిండి ఇంకొంచెం సాఫ్ట్ అవ్వడం కోసం నేను బాయిల్ చేసి చల్లారిపోయిన మిల్క్ని ఇందులో యాడ్ చేస్తున్నా. ఒక 1 to 2 టీ స్పూన్స్ ఆఫ్ మిల్క్ సరిపోతుంది. నేను తీసుకున్న క్వాంటిటీకి అది సరిపోతుంది. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి మీరు మిల్క్ యాడ్ చేసుకోండి. నాకు మనుకి పర్సనల్గా అరిసెలు ఒకేసారి ఎక్కువ చేసేసుకోవడం ఇష్టం ఉండదు. ఆ ఫ్రెష్నెస్ పోతుంది అనిపిస్తుంది. ఇట్లా అరిసెల పిండి ఫ్రిడ్జ్లో స్టాక్ ఉంటే ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఫ్రెష్గా చేసుకుంటాము. ఒక 10 to 15 పీసెస్ అట్లా. ఈసారి నేను ఆల్మోస్ట్ నేను ఇందాక చూపించిన బాక్స్లో 2 బాక్సెస్ తీసుకొని వచ్చిన. డీప్ ఫ్రైడ్ ఆయిలీ ఫుడ్ కాబట్టి ఆర్యన్కి డైలీ కూడా ఇవ్వలేము కదా, ఆల్టర్నేట్ డేస్ అట్లా హాఫ్ పీస్ ఇస్తున్నాము. వాడికి కొంచెం స్వీట్ టూత్ ఎక్కువే. అండ్ ఇక్కడ లంచ్ కోసము ఆలూ ఫ్రై చేస్తున్నా మను కోసము. ఆ రోజు సాటర్డే, నేను ఫాస్టింగ్. ఇంకా అదైతే సింపుల్గా అయిపోతుంది అని ఆ షార్ట్ ఆల్రెడీ మన ఛానల్లో షేర్ చేసా. ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత వీడిట్లా కాసేపు ఆడుకుంటాడు, ఒక 1/2 hour to 1 hour. తర్వాత ఒక న్యాప్ తీసుకుంటాడు. మేము ఈ 26th ఆంధ్ర వెళ్దాం అనుకుంటున్నాము. మా కజిన్ బ్రదర్ది గృహప్రవేశం ఉంది. సో దానికోసం అని చెప్పి ఐబ్రోస్ చేయించుకుందామని పార్లర్కి వెళ్తున్నా. యాక్చువల్లీ ఫేషియల్ చేయించుకుందాం అనుకున్నా. ఆల్మోస్ట్ 2 years అయిపోయింది. నా ఓన్ బ్రదర్ వాళ్ళ గృహప్రవేశంకి చేయించుకున్నా. అయితే ఇప్పటి వరకు దాని జోలికి వెళ్ళలేదు. కొంచెం రిఫ్రెషింగ్ ఉంటుందని చేయించుకుందాం అనుకున్నా. బట్ నేను రెగ్యులర్గా వెళ్ళే అక్క బాగా బిజీ ఉంది ఆ రోజు ఫేషియల్స్తో. ఇంకా లైట్ తీసుకొని ఐబ్రోస్ చేయించుకొని వచ్చేసినాము. ఇంకా డిన్నర్ ప్రిపరేషన్కి టైం పడుతుంది అని చెప్పి మనం ఏదైనా తినాలనిపిస్తుంది అంటే పాప్కార్న్ చేసి అదైతే త్వరగా అయిపోతుంది కదా అని చెప్పేసి మేమైతే ఆల్మోస్ట్ 1 year నుంచి ఒకటే జర్నీలు చేస్తున్నాము. ఎస్పెషల్గా ఆంధ్రాకి ఏదో ఒక ఫంక్షన్ లేకపోతే ఏదో ఒకటి ఫెస్టివల్స్ అట్లా వస్తూనే ఉన్నాయి వెళ్ళడానికి రీజన్స్. అండ్ మార్చ్ వరకు ఇంతే, మా తాతయ్య సంవత్సరికం అయిపోయే వరకు. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ సండే రోజు మంచిగా సన్నీగా ఉండే. ఇది ఆర్యన్ కోసం యూజ్ చేసే ఫింగర్ బ్రష్. యూజ్ చేయబట్టి ఆల్మోస్ట్ 4 to 5 months అవుతుంది. బాగానే యూజ్ అవుతుంది. మంచిగా స్మూత్గా ఉంటుంది బ్రష్. ఈజీగా తీసుకెళ్ళిపోవచ్చు. దీనికి ఒక సపరేట్ బాక్స్ కూడా ఇస్తాడు. నేను ఫస్ట్ క్రైలో తీసుకున్నట్టు నాకు గుర్తుంది. ఇన్ కేస్ ఎవరికైనా కావాలంటే చెప్పండి, లింక్ ప్రొవైడ్ చేస్తా. గుడ్ బాయ్ ఆర్యన్, గుడ్ బాయ్ ఆర్యన్. లోపల కూడా చేయాలి. నాలిక కూడా అంటావా? సూపర్ అమ్మ నువ్వు. ఇక్కడ ఇంకా ఆర్యన్ కోసం ఆమ్లెట్ వేస్తున్నా. ప్లెయిన్ ఆమ్లెటే వేస్తున్నా. ఇంక ఈరోజు సండే కదా, ఎలాగో నాన్ వెజ్ తింటాడు, మళ్ళీ హెవీ అయిపోతుందని. జనరల్గా అయితే వెజ్జెస్ కూడా యాడ్ చేస్తా ఇందులో. ఏం తింటున్నావు ఆర్యన్? నాకు సరే నువ్వు తిను. ఆంధ్ర వెళ్ళే ప్లాన్ ఉందని చెప్పా కదా గృహప్రవేశం కోసము. దానికోసం షాపింగ్ చేద్దామని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వెళ్ళినాము. నాకు సౌత్ ఇండియాలో స్పెషల్గా రిసీవింగ్ నచ్చుతుంది. ఆల్రెడీ ఇంతకుముందే 2 to 3 times వెళ్ళిన. పార్టీ వేర్ డ్రెస్సెస్ చూద్దాం అనుకున్నా. ఇట్లా 3 piece సెట్స్ చూసిన. ఫస్ట్ 2500 to 3000 రేంజ్ వరకు కూడా ఉన్నాయి. బట్ నాకు బాగా ప్రైజే అనిపించినాయి. 3 piece సెట్స్కి అంత పెట్టాలనిపించలేదు. బట్ ఈ డ్రెస్ నాకు బాగా నచ్చింది, లైట్ కలర్ది. బట్ మనకు అసలు నచ్చలే. మనకు బేసిక్గా నా మీద లైట్ కలర్స్ నచ్చవు అసలు. ఇది వచ్చేసి 2500 ఆ రేంజ్లో ఉండే. నాకు ఈ డ్రెస్ బాగా నచ్చిండే సౌత్ ఇండియాలో. ఇది ఫైనల్ చేసుకుందాం అనుకున్నాము. బట్ మళ్ళీ అక్కడి నుంచి చెన్నై షాపింగ్ మాల్ వచ్చినాము. ఇది చెన్నై షాపింగ్ మాల్. ఇందులో కూడా ఒకసారి చూసి ఇక్కడ కూడా కంపేర్ చేసుకొని ఉన్న వాటిలో బెస్ట్ తీసుకుందాం అనుకున్నా. ఎందుకంటే ఊరికే కొనుక్కోము కదా, అకేషనల్గానే ప్రిఫర్ చేస్తాం కదా ఇట్లాంటి డ్రెస్సెస్. అయితే సౌత్ ఇండియాలో ఏవైతే ఉన్నాయో చెన్నై షాపింగ్ మాల్లో కూడా అవే 3 piece సెట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ సేమే. బట్ ప్రైస్ కంపేర్ చేస్తే చెన్నై షాపింగ్ మాల్లోనే ఎక్కువ ఉంది సౌత్ ఇండియాతో కంపేర్ చేస్తే. ఎస్పెషల్గా నేను తీసుకుందాం అనుకున్న పైతాని పట్టు డ్రెస్ అక్కడికి ఇక్కడికి 600 డిఫరెన్స్ ఉండే. చెన్నై షాపింగ్ మాల్లోనే 600 ఎక్కువ ఉంది సేమ్ డ్రెస్. అయితే ఇక్కడ కలర్ ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి అక్కడికంటే. బట్ నాకు నేను ఏదైతే కలర్ తీసుకుందాం అనుకున్నానో ఆ కలర్ 600 ఎక్కువ పెట్టాలి అంటే నాకు ఇంకా పెట్టబుద్ధి కాలేదు. మళ్ళీ సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళిపోయి అక్కడే తీసుకున్నాం ఆ డ్రెస్. అండ్ ఇంకా ఇప్పుడు మెన్స్ వేర్లోకి వెళ్ళినాము. మనుది బర్త్డే మండే రోజు, I mean 23rd. సో నేను ఏదైనా షర్ట్ గిఫ్ట్ ఇద్దాం అనుకున్నా. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఏదో ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేస్తా. బట్ ఈ ఇయర్ ఊరికెళ్ళే హడావిల్లో ఆ షాపింగ్
ప్యాకింగ్తో, ఇంకేమి గిఫ్ట్ ఆర్ సర్ప్రైజ్ ఏం ప్లాన్ చేయలేదు. అదొక్కటే బాగా డిసప్పాయింట్మెంట్గా అనిపించింది. నాకు బేసిక్గానే ఎవరి బర్త్డే అయినా సెలబ్రేట్ చేయడం అంటే చాలా ఇష్టము. ఇంకా అందులో మను బర్త్డే అంటే నేనే ఎగ్జైట్ అయిపోతా. వీడు ఎక్కడికి వెళ్ళినా ఒక బ్యాచ్ని మెయింటైన్ చేశాడు. ఎస్పెషల్గా ఆడపిల్లలు, ఈ ఏజ్ గ్రూప్లో ఆడపిల్లలు ఎవరు కనిపించినా నైని, అద్వైత అనుకుంటా వాళ్ళ వెనకాలే వెళ్ళిపోతాడు. ఈ కిడ్స్ వాళ్ళ డాడీ అడిగారు వీడు బాయా గర్లా అని చెప్పేసి. వీడిని చూసి చాలా మంది ఆడపిల్లనే అనుకుంటున్నారు. పాప కాదు బాబు అని చెప్తే మీ వాడికి పిల్లల ఫాలోయింగ్ ఎక్కువైపోయింది. జనరల్గా మా కిడ్స్ కొత్త వాళ్ళతో ఎవరితో ఆడుకోరు, బట్ వీడితో బాగా ఎంగేజ్ అవుతున్నారు అని చెప్పిండు. నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా అక్కడే ఆల్ట్రేషన్కి కూడా ఇచ్చేసిన. సౌత్ ఇండియాలోనే టైలర్ ఉంటారు కదా కింద. ఈ బ్లాగ్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్.